హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్ష కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కాకరకాయ నిలవ పచ్చడి తయారీ విధానం అండి. ఈ కాకరకాయ పచ్చడి చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. దాని ప్రాసెస్ చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక 3 కాకరకాయలు తీసుకున్నాను. క్వాంటిటీ మనకి తగ్గట్టుగా తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే ఇలా కట్ చేసి పెట్టుకుంటే ముద్దకొక ముక్కలాగా చాలా బాగుంటుంది. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కాకరకాయ నిలవ పచ్చడి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అసలు చేదు అనేది ఉండదు, చాలా బాగుంటుంది. కాకరకాయలు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. చూసారు కదండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎర్రగా ఫ్రై అయితే కాకరకాయ చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. వీటిని ఇప్పుడు నేను ఆయిల్లో నుంచి తీసేస్తున్నాను. ఇలానే మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా వేపి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేపుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొన్ని తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచి అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్, కారం, నిమ్మకాయ పిండుకొని మనం వేసుకున్న కారం, ఉప్పు, నిమ్మకాయ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటూనే బాగుంటుందండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా అన్నీ కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అస్సలు యాడ్ చేయలేదు కదండి. మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న కళాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులోనే పోపు వేసుకుంటున్నాను. నేను పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, అలానే కరివేపాకు, కొంచెం ఇంగువ పొడి వేసుకొని అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి, ఎందుకంటే ఇది కొన్ని రోజులు నిలవ కూడా ఉంటుంది కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, కాకరకాయ నిలవ పచ్చడి తయారు చేసుకునే విధానం ఎంతో ఈజీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.